10th వరకు ఏం చేయాలనో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే లేట్ డౌన్ సిలబస్ ఉంది, ఏం చదవాలనో చాలా క్లియర్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం, రైట్? సో ప్రాబ్లం లేదు. కానీ 10th తర్వాత ఏం చేయాలి? ఇది చాలామంది స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్న క్వశ్చన్. ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 1,20,00,000 మంది స్టూడెంట్స్ 10th కంప్లీట్ చేస్తున్నారు. అందులో 93% స్టూడెంట్స్కి ఆ తర్వాత ఏం చేయాలనో, ఏం చదవాలనో, ఏ కెరియర్ చూజ్ చేసుకోవాలనో క్లారిటీ లేదు. ఇది రీసెర్చ్. 10th వరకు ఒక హైవే మీద నడిచినట్టు ఉంటుంది ఎడ్యుకేషన్ పాత్, అంటే ఎడ్యుకేషన్ జర్నీ. బట్ 10th తర్వాత ఎడ్యుకేషన్ జర్నీ అనేది, ఆ పాత్ అనేది వేరియస్ పాత్స్, వేరియస్ రూట్స్ లాగా స్ప్లిట్ అయిపోతుంది. ఇక్కడ ఈ క్రూషియల్ జంక్షన్లో నిలబడి ఒక స్టూడెంట్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎట్టుపోవాలనో అర్థం కాదు, ఎట్టుపోవాలనో తెలియక కన్ఫ్యూజన్లో పడిపోతాడు. మస్తు డౌట్స్ వస్తాయి, మస్తు కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కెరియర్ చూజ్ చేసుకోవాలి, ఏ కోర్స్ చదివితే ఏ కెరియర్ వస్తుంది, ఏ కెరియర్ రావాలంటే ఏ కోర్స్ చూజ్ చేసుకోవాలి, బెస్ట్ కోర్స్ ఏది, ఈజీ కోర్స్ ఏది, అసలు ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ కోర్స్ చదివితే జాబ్ వస్తుందా, జాబ్ రావాలంటే ఏ కోర్స్ చదవాలి. ఇన్ని డౌట్స్, ఇన్ని కన్ఫ్యూజన్స్ తోటి ఒక్కోసారి ఏమనిపిస్తుంది, అసలు ఇదంతా అవసరమా అని కూడా అనిపిస్తుంది. ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒక గ్యాప్, ఒక క్రూషియల్ గ్యాప్. అన్ఫార్చునేట్లీ స్కూల్స్లో దీని గురించి అడ్రస్ చేయరు, ఈ గ్యాప్ గురించి అడ్రస్ చేయరు. 10th తర్వాత ఏం చేయాలనేది స్కూల్స్లో చెప్పారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది, నువ్వు 10thలో 10/10 తెచ్చుకునేటట్టు నిన్ను చదివించడం, అంతవరకే. 10th తర్వాత నువ్వేం చేస్తున్నావు అనేది వాళ్ళకి సంబంధం లేదు. 10th తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యే ముందు క్రియేట్ అయిన ఈ గ్యాప్, ఆ 3 months గ్యాప్ ఏదైతే ఉంటుందో, మరి ఎవరు అడ్రస్ చేస్తున్నారు? దీని గురించి చెప్పేది ఎవరు? పేరెంట్స్ పాపం మస్తు రీసెర్చ్ చేస్తారు, కానీ ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది, ఎక్కడో డౌట్ ఉంటుంది. ఇది మా పిల్లలకి ఇది కోర్స్ కరెక్టేనా, వీళ్ళు చదవగలుగుతారా, రాంగ్ డిసిషన్ ఏం తీసుకోవట్లేదు కదా, ఇట్లా డౌట్స్ ఉంటాయి. సరే అంత మంచిగానే చెప్తున్నావు, కానీ ఎవడ్రా నువ్వు, నీకెందుకు ఇదంతా, నువ్వేం చెప్తున్నావు ఇదంతా? స్టూడెంట్స్కి హెల్ప్ చేయడమే నా ప్యాషన్. నాకు ఇష్టం స్టూడెంట్స్ తోటి మాట్లాడటం, స్టూడెంట్స్ తోటి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళని గైడ్ చేయడం, ఎంతో కొంత నాకు వీలైనంత వరకు వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళ ఎడ్యుకేషన్ జర్నీలో, వాళ్ళ కెరియర్ జర్నీలో, వాళ్ళ లైఫ్ జర్నీలో ఎంతో కొంత సహాయం చేయాలనేది నా లక్ష్యం. దట్స్ మై ప్యాషన్. నా పేరు బాలకృష్ణ లింగాల, నేను ఒక స్టూడెంట్ ట్రాన్స్ఫర్మెంటర్ని. స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషనల్ మెంటర్. I work on transformation of students, especially for 10th students. నేను రాసిన బుక్ వాట్ స్కూల్ ఫెయిల్స్ టు టీచ్ యూ, అమెజాన్లో నెంబర్ 1 బెస్ట్ సెల్లర్ అది. ఎడ్యుకేషన్కి వస్తే 10th వరకు నేను గురుకులంలో చదివాను, APRS నాగార్జున సాగర్, మెరిట్ స్టూడెంట్ని. ప్లస్ డిప్లొమా చేశాను, EEE, తర్వాత BSc ఏరోనాటిక్స్, తర్వాత PGDBA ఫ్రమ్ సింబియోసిస్. అండ్ కెరియర్కి సంబంధించి నేవీలో జాబ్ చేశా 15 years. ఏవియేషన్ టెక్నాలజీలో, ఎస్పెషల్ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో ఒక 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రస్తుతానికి రైట్ నౌ 10th స్టూడెంట్స్కి 10th తర్వాత ఏం చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ జర్నీకి సంబంధించి, కెరియర్ జర్నీకి సంబంధించి, లైఫ్ జర్నీకి సంబంధించి ఒక క్లారిటీ అండ్ డైరెక్షన్ ప్రొవైడ్ చేయడమే నా లక్ష్యం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. నెక్స్ట్ 5 yearsలో అట్లీస్ట్ 2 million స్టూడెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ, ambiguity to abundance, so that they can achieve abundance well before completing their education. It's not required that you complete the education and then pursue the career. I don't believe that, because ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ without formal education also. I'm not denying the formal education. Yes, you have to go through the formal education, but
simultaneously, before completing your education, what are the actual requirements to get success, to achieve abundance అనేది ఒక అవేర్నెస్ రావాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రొవైడింగ్. సో ఐ క్రియేట్ కాంటెంట్, అంటే సోషల్ మీడియాలో నేను కాంటెంట్ క్రియేట్ చేస్తాను ఎడ్యుకేషన్కి సంబంధించి, లైక్ కోర్సెస్ కానీ కెరియర్స్కి సంబంధించి కానీ ఒక చిన్న గైడెన్స్ ఇవ్వడానికి. ప్లస్ బుక్స్ రాస్తుంటా, దెన్ ఫ్రీ వెబినార్స్ కండక్ట్ చేస్తాను, నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను, తర్వాత స్కూల్స్లో కీనోట్ స్పీచెస్ ఇస్తూ ఉంటాను. సో దట్ అంటే ఏ రకంగా నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేయగలను అన్ని రకాలుగా హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. చదువంతా చదివి జాబ్ ఇంటర్వ్యూకి పోయినప్పుడు నీకు స్కిల్స్ లేవని, మిస్ మ్యాచ్ ఆఫ్ స్కిల్స్, యాటిట్యూడ్, మైండ్ సెట్ అనేసి రిజెక్షన్ వస్తే ఎట్లా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది? అప్పటికే నువ్వు ఒక 20 years ఎడ్యుకేషన్లో పెట్టుంటావు, మీ పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టుంటారు. అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఈ జాబ్కి పనికిరావు, వీ కెనాట్ సెలెక్ట్ యూ అని అంటే దట్స్ ఎ బిగ్ పెయిన్, రైట్? 10th తర్వాత ఏం చదవాలి, ఏ కెరియర్ చూజ్ చేసుకోవాలనేది క్లారిటీ లేకపోతే, ఒక అవేర్నెస్ లేకపోతే, ఒక క్లియర్ పిక్చర్ లేకపోతే చదువుతావు. ఇంట్రెస్ట్ లేకున్నా కూడా చదివినా అన్నట్టే చదువుతావు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక స్కిల్ చాలా బాగా నేర్చుకుంటాం కదా, ఏంటి? మెమరైజ్ చేయడం, బట్టి పెట్టడం. సో ఆ స్కిల్ యూజ్ చేసి ఏదో ఒక రకంగా ఎగ్జామ్స్ పాస్ అయిపోతావు, సర్టిఫికేట్ వస్తుంది, కానీ స్కిల్స్ రావు, మైండ్ సెట్ రాదు, నాలెడ్జ్ డెవలప్ అవ్వదు, అప్డేషన్ ఉండదు, అప్గ్రేడేషన్ ఉండదు, రిజెక్షన్సే ఉంటాయి. సో 10th తర్వాత ఏం చదవాలి, ఏ కెరీర్ చూజ్ చేసుకోవాలి, లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి అనే విషయంలో క్లారిటీ అండ్ డైరెక్షన్ ఉండాలన్నా వద్దా? కమెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనెక్ట్ అవ్వండి. ఇంకా చాలా కాంటెంట్స్ రాబోతున్నాయి.